ఆనాడు భక్తులు మనకి ఈవులుగా పరిణమిస్తే, ఈనాడు దేవుని భక్తిలో ఉన్న మనము కూడా మన వారికి, మన తర్వాత వారికి మనము కూడా ఒక ఈవిగా మారాలి. ఇది మన లక్ష్యం, గుర్తుపెట్టుకోండి. మనము మన తరము వారికి, తర్వాత తరముల వారికి దేవుడు అనుగ్రహించిన ఒక ఈవిగా నేను కూడా ఉండాలి అని స్త్రీలకు ఉండాలి, నేను కూడా ఉండాలని పురుషులకు ఉండాలి. అబ్రహాముతో దేవుడు అన్నాడు, అనేకులకు నిన్ను ఆశీర్వాద కారణముగా చేస్తానని. అనేకులకు ఆశీర్వాద కారణంగా నిన్ను చేస్తాను. ఆశీర్వాదం వేరు, ఆశీర్వాద కారణం అవటం వేరు. ఆశీర్వాదం అంటే వ్యక్తిగతంగా మనం పొందే సంగతులు. ఆశీర్వాద కారణంగా మనం మారడం అంటే ఏంటో తెలుసా? మన ద్వారా ఇతరులు దీవించబడేటువంటి జీవితం. మనం సచ్చినా బతికినా 10 మంది చెప్పుకోవాలి మన గురించి. ఫలానా అయ్య పుణ్యం, యేసయ్య కృప, ఫలానా అయ్య మాకు ఈ సువార్త అందించాడు, మా దాకా ఈ వార్త తీసుకొచ్చాడు. ఫలానా అమ్మ పుణ్యం, మహాతల్లి మాకు యేసయ్యను పరిచయం చేసింది, జీవం గల దేవుని పరిచయం చేసింది, సేవ చేసింది. లేకపోతే యేసయ్య మాకు తెలిసేవాడు కాదు, నాశనమైన నరకానికి పోయేవాళ్ళం. మహాతల్లి పుణ్యం మా దాకా కష్టపడి దేవుని వాక్యాన్ని తీసుకొచ్చింది. పాపం భర్త చేత దెబ్బలు తింది, సమాజంలో మాటలు పడింది, నానా బాధలు పడింది. ఎన్నన్నారో సమాజము ఆ తల్లిని, కానీ ఆ మాటలన్నీ సహించి పిచ్చి తల్లి సువార్త ప్రకటించుకుంటా తిరిగేది. ఎప్పుడన్నా చూడ ఆమె నోట యేసయ్య మాటే ఉండేది. ఈరోజు మేము ఇంత పెద్ద కుటుంబం రక్షింపబడ్డామంటే ఆ పిచ్చి తల్లి పుణ్యం. ఆ పిచ్చి తల్లిని దేవుడు వాడుకున్నాడు అని ఒక తల్లిని గురించి కానీ, ఒక తండ్రిని, ఆత్మీయ తండ్రిని గురించి కానీ మాట్లాడుకునే బిడ్డలు కొంతమంది ఉన్నారు అంటే నీ వలన అది నీ ధన్యత, అది దేవుని కృప. వాళ్ళందరికీ దేవుడు ఒక బహుమానంగా నిన్ను ఇచ్చేశాడు. సచ్చినా బతికినా ఆ సాక్ష్యమే ఉండాలి. మాకు భక్తి తెలియదు, నిజదేవుడు తెలియదు, ఆత్మీయత తెలియదు, పరిశుద్ధాత్మ నడిపింపు మాకు తెలియదు. కానీ ఇదిగో ఫలానా తల్లి మాకు నేర్పింది, భక్తిని నేర్పింది, పవిత్రత నేర్పింది, ఆత్మీయత నేర్పింది, మోకాళ్ళ అనుభవం నేర్పింది. ఈరోజు మేము ఇంతగా దీవించబడి ఉన్నామంటే దేవుడు ఆమెను వాడుకున్నాడు. నిజంగా ఆమె పుట్టడం మా అదృష్టం అని మన పుట్టినరోజును ఇతరులు పండగ చేసుకునే జీవితమే ఆశీర్వాద కారణముగా ఉండుట. అంటే సహజంగా మన పుట్టినరోజును మనం పండగ చేసుకోవడం కాదు. నువ్వు పుట్టావు కాబట్టి నీకే మేలు, అందుకే నువ్వు పండగ చేసుకుంటావు. అది గొప్పతనమా? మన జన్మదినాన్ని పండుగగా జరుపుకునే కొంతమందిని కలిగి ఉండటం గొప్పతనమా? అది కదా జీవితం. ఏమంటారు? దేవునికి స్తోత్రం. అలాంటి ఈవిగా, ఆశీర్వాద కారణంగా మనందరము ఉండాలనేది యేసయ్య కోరిక. అలాంటి ఈవిగా, అలాంటి బహుమానముగా ప్రజలకు మనం దీవెనగా ఉండటానికి యేసయ్య కోరిక. నా బిడ్డలారా, మీరందరూ కూడా ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉండాలి. దానికోసం ఎన్ని బాధలైనా మీరు పడాల్సిందే, దానికి సిద్ధం అవ్వాలి. కానీ మీరు ఈవి కావాలి, బహుమానం కావాలి. నీ జీవితాన్ని బట్టి 10 మంది సంతోషించే బ్రతుకు నీవు కలిగి ఉండాలి. ఎందుకంటే నీవు నా బిడ్డవి, నిన్ను అలాంటి అనుభవంలో నేను చూడాలనుకుంటున్నాను అని దేవుడు మనందరి విషయంలో తన కోరికను వెల్లడిపరుస్తున్నాడు. అబ్రహామును కలిసినప్పుడు దేవుడు అబ్రహాంతో అదే చెప్పాడు, నిన్ను బట్టి అనేకులు ధన్యులయ్యేటట్లు నేను చేస్తా, అనేకులకు నీ ఒక దీవెనగా, మా ఆశీర్వాదం ఆయనే అన్నట్టుగా నిన్ను చేస్తా అని దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు, అక్షరాల నెరవేర్చాడు. ఈరోజు మనందరినీ రక్షణలోనికి నడిపించిన భక్తులందరూ కూడా దేవుడు మనకు అనుగ్రహించిన ఈవులు. వారిని గురించి మనం ఎంత సంతోషపడుతున్నామో, వారిని గురించి మనం ఎంత ఆనందపడుతున్నామో, వారిని దేవుని తర్వాత మన హృదయంలో వారికి ఎంత సముచిత స్థానం ఇచ్చామో, అదేవిధంగా నీ ద్వారా ప్రభావితమైన భక్తుల గుండెల్లో దేవుని తర్వాత నీ స్థానాన్ని కూడా దేవుడు ఏర్పరుస్తాడు. అలా ఏర్పరచాలని ఆశతోనూ తిప్పలబట్టం కాదు, ఏర్పరచకపోయినా
నీవు నేను మనమైతే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటం అనేది మాత్రం మర్చిపోకూడదు. మనం ఎంత తిన్నాం, ఎంత తాగాం, ఎంత తలగబోసుకున్నాం, ఎంత అనుభవించాం అన్నదంతా కూడా అది మన పాలు, మట్టి పాలే. కానీ ఇతరుల కొరకు మనం ఎంత చేశాం అనేదే రేపు అక్కడ శేషంగా నిలబడిద్ది. ఇది మాకు కూడా తెలుసులే అని మీరు ఒకవేళ అంటే ఇంక నేను ఆ పాయింట్ చెప్పడం వేస్ట్. తెలియకపోతే తెలుసుకోండి. ఈ దర్శనాన్ని, ఈ భారాన్ని ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, క్రైస్తవ స్త్రీ పురుషులందరూ కూడా కలిగి ఉండాలి. ఏ దర్శనం, ఏ భారం? నన్ను రక్షణలోనికి నడిపించినటువంటి తల్లులు, తండ్రులు ఎలాగో మాకు ఆశీర్వాద కారణంగా ఉన్నారో, ఈవిగా ఉన్నారో, నేను కూడా సమాజానికి ఒక బహుమానం లాగా ఉండాలి. నేను కూడా నా సమాజానికి 10 మందికి నేను ఒక ఆదర్శప్రాయంగా, ఆశీర్వాద కారణంగా ఉండాలి. దేవా నన్ను అలాగ ఆశీర్వదించయ్యా అని ప్రార్థన చేసుకోవాలి, ఆశపడాలి. అంతేకాదు పని చేయాలి. దేవునికి స్తోత్రం. ఒక సమాజంలో ఒక తల్లి ఉంటుంది, చాలా మంచి ఆత్మీయురాలు, టీచర్ గారు. ఆమె మంచి ప్రేమ కలిగింది. పిల్లలకి స్కూల్ చెప్తుంది అన్నమాట, క్లాస్ చెప్తుంది. అందరినీ ప్రేమగా పలకరిస్తుంది. ఎవరు ఏ ఇబ్బందిలో ఉన్నా తనకు వచ్చే దానిలో ఖర్చులకు పోను మిగిలింది భద్రం చేసి అక్కరలో ఉన్న వాళ్ళకి అంత సాయం చేసే బుద్ధి కలిగింది. ప్రతిరోజు సమాజానికి మంచి కలిగేటువంటి, సమాజానికి దీవెనకరమైనటువంటి మాటలు ఆమె ఇంటి ముందున్న బోర్డు మీద రాసిద్ది. వేదంలో ఉన్న వాళ్ళని ఆదరించే మాటలు, దేవుని మాటలు ఆ బోర్డు మీద రాసిద్ది. రోజు ఆమె డ్యూటీ అది. ఆ సమాజంలో ఆమె అందరికీ గుర్తు తెలిసిన మనిషి. ఓ రోజు ఆమె పర్సు పోయింది, ఎవడో కొట్టేశాడు. పోయింది. పోతే ఆ సమాజంలోనే పోయింది అది. కాబట్టి ఆ పర్సులో కొంత డబ్బు ఉంటుంది అన్నమాట. ఈమె ఆ బోర్డు మీద దేవుని మాటలతో పాటు, ఆదరణ వాక్కులతో పాటు కింద రాసిద్ది అన్నమాట, నిన్న నా పర్సు పోయింది, అందులో కొంత డబ్బు ఉంది, మీలో ఎవరికైనా దొరికితే దయచేసి తెచ్చి ఇవ్వండి అని రాసిద్ది అన్నమాట. ఇక గంట తర్వాత నుంచి ఆమె ఇంట్లో తడవకో పరుసు పడతా ఉంటుంది, తడవకో పరుసు పడతా ఉంటుంది. ఎన్ని పరుసులు పడతాయో ఆమె ఇంట్లో. చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే ఆమె మళ్ళా బోర్డు మీద ఆ లెటర్స్ చెరిపేసి, నాది పరుసు పోయింది కానీ నాకు పరుసులు దొరికాయి, ఇక చాలు, నా పరుసు దొరికిందని రాసిద్ది మళ్ళీ. అంటే ఆ సమాజంలో ఆమెను ప్రేమించే వారందరూ కూడా ఒక పరుసు కొనటం, అందులో డబ్బులు పెట్టడం, వాళ్ళు ఎంత పెట్టాలనుకున్నారో అంత పెట్టడం, ఇంట్లో ఇసిరేయటం, నాకు దొరికిందని. ఆమె పరుసు కాదు అది. ఆమె రాసిద్దన్నమాట, నాకు పరుసు కాదు, పరుసులు దొరికాయి, మీ ప్రేమకు వందనాలు, దయచేసి ఇంకా ఆపేయండి అని రాసిద్ది. లేకపోతే పడతానే ఉంటాయి ఇంకా. ఎందుకంటే సమాజంలో అందరికీ ఆ విషయం తెలిసి అందరికీ అదే పనిలో ఉంటారు. అంటే దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి, తనున్న సమాజంలో తన ప్రేమను బట్టి, తన వ్యవహారాన్ని బట్టి, తన మంచితనాన్ని బట్టి, తన త్యాగబుద్ధిని బట్టి సమాజంలో ప్రజలకు ఆశీర్వాద కారణంగా ఉన్నందున ఆమెకు ఒక సమస్య వస్తే అందరూ కూడా తమ పరుసుల్ని అలాగా ఇచ్చేశారన్నమాట. స్త్రీలకి పురుషులకి అందరికీ చెప్తున్నాను, అన్నిటికంటే ప్రేమ గొప్పది.
అన్నిటికంటే ప్రేమ ఉత్తమమైంది, శ్రేష్టమైంది, దీవెనకరమైంది, సమాజాన్ని ప్రభావితం చేయగలిగిద్ది. మొదట ఓడినట్టుండిన ప్రేమ గెలిచిద్ది, ప్రేమకు ఓటమి లేదు. బానిసైనట్టు దాసుడు దాసురాలైనట్టు కనపడిద్ది, కానీ బానిసల్ని దాసుల్ని దాసురాళ్ళని చేసుకుంటుంది ప్రేమ. సమస్తము కోల్పోయినట్టు కనపడిద్ది, కానీ అన్నిటినీ సంపాదించుకుంటుంది ప్రేమ. సమాధి చేయబడినట్టు కనపడిద్ది, కానీ సమాధి గుండెను చీల్చి తిరిగి పునరుద్ధానమే లేచిద్ది ప్రేమ. దేవునికి స్తోత్రం. తృణీకారము పొందినట్టు కనపడిద్ది, కానీ అన్నిటినీ అధిగమించి నిలిచి శాశ్వతంగా స్థిరంగా నిలిచిపోయేది ప్రేమే. కాబట్టి బిడ్డలారా, ఫస్ట్ ఈ కోరిక కలిగి ఉండండి. నా సమాజానికి, సంఘానికి, నా ఇరుగు పొరుగులకు, నా కుటుంబానికి నేను ఉండుట ఒక ఆశీర్వాదం అనేటట్లు నా జీవితం ఉంచు ప్రభువా. అనేకుల్ని రక్షణలోనికి నడిపించడానికి ఎన్ని బాధలైనా తట్టుకునే శక్తి నాకివ్వు, ఎన్ని గాయాలైనా సహించే బలము నాకివ్వు. కానీ నేను ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. నన్ను నీ కొరకు అలా సిద్ధపరచయ్యా అని మనం ప్రార్థన చేసుకోవాలి. అది అద్భుతమైన జీవితం. ఇక దేవుడు చిత్తం, ఆయన నిన్ను సేవలో వాడుకుంటాడో లేకపోతే సమాజానికి ఇంకొక టైపులో సేవ చేసే విధంగా వాడుకుంటూ. మదర్ తెరీసా ఉంది, ఆమె నోరు తెరిచి ఎంతమందికి సువార్త చెప్పిందో నాకైతే తెలియదు, కానీ ఆమె చూపించిన ప్రేమ, ఆమె చేసినటువంటి సేవా కార్యక్రమాల ఫలముగా భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచ దేశాలతో పక్కన పెడితే భారతదేశ వ్యాప్తంగా ఆగ్నెస్ గోన్సా బోజాక్షు అనే పేరు ఆమెది. తెరీసా, ఆమెకి ముందు అమ్మ అనే టైటిల్ ఇచ్చేశారు. మదర్ తెరీసా, అమ్మ 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 అని. అంటే ఇక ఆమె జీవితాన్ని అలా అంకితం చేసుకుంది. ప్రతి యవనస్తుడు యవన ప్రాయంలోకి రాగానే యవన కోరికలు స్టార్ట్ అవుతాయి, శరీరేచ్ఛలు మొదలవుతాయి. వాటిని బట్టి నాకు పెళ్ళి ఎప్పుడైద్ది, అందరిలాగా నేను కూడా ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను, గ్రాండ్ ఫంక్షన్ మ్యారేజ్ ఎప్పుడైద్ది, నాకు కూడా పిల్లలు ఎప్పుడు అవుతారు, నేను కూడా ఒక గృహిణిగా ఎప్పుడు మారుతాను అని సహజంగా ఎవరైనా ఆశపడతారు ఆడపిల్లలు. మదర్ తెరీసా కూడా అదే శరీరంలో నుంచి వచ్చింది. ఆమె ఏం స్పెషల్ బాడీ ఏం కాదు, ఆమె గ్లోరియస్ బాడీ కలిగి లేదు. అదే మానవ శరీరం, అయ్యే యవనేచ్ఛలు. చాలా చక్కగా ఉంటుంది ఆమె యవన ప్రాయంలో ఉన్నప్పుడు. ఫోటో చూడండి, ఎంత అందంగా ఉంటుందో తల్లి. కానీ ఆమె హృదయంలో ఒక భారం ఏర్పడింది. అందరి స్త్రీలలాగా నేను కూడా ఒక భాగస్వామికి కలిగి ఉండి, ఒక భర్తకు భార్యగా మారి, ఒక పురుషునికి నా జీవితాన్ని అంకితం చేసుకొని, అతనికి పిల్లల్ని కానీ అతని వంశవృద్ధి చేసి, అతని కుటుంబానికి బాసటగా, ఒక కుటుంబానికి దీవెనగా నేను ఉండటం కరెక్ట్. అది ఆమె చిరుప్రాయంలో ఉన్నప్పుడు ఆమె ముఖం చూడండి ఎలా ఉందో, మదర్ తెరీసా ఫేస్. ఓకేనా, చూశారు కదా. ఇప్పుడు నా పాయింట్ వినండి. ఒక పురుషునికి భార్యగా మారి, ఒక కుటుంబానికి సేవ చేసి, ఒక పురుషుని వంశవృద్ధి చేయడానికి నేను ఆ విధంగా అతనికి ఉపయోగపడి, నా జీవితాన్ని ఒక వ్యక్తికి పణంగా కాకపోతే అంకితంగా చేసుకునేది యుక్తమా, లేకపోతే కొంచెం విభిన్నంగా ఆలోచిద్దామా, కొంచెం ప్రత్యేకంగా ఆలోచిద్దామా అని అనుకుందామే. చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం ఎరిగింది, భక్తి కలిగిన స్త్రీ కాబట్టి ఆమెకి ప్రేమతత్వం ఎక్కువ. ఒకసారి స్కూల్కి ఆలస్యంగా వెళ్ళిద్ది. నా చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో మదర్ తెరీసా అనే టైటిల్ మీద అచ్చంగా ఒక పాఠం ఇచ్చాడు. మరి మీరు చదివారో లేదో, నా చిన్నప్పుడు మదర్ తెరీసా అనే తెలుగు నాంటిల్లో అనుకుంటాను వచ్చింది. అది అందులో మామూలు బుక్లోనే వచ్చింది. ఆమె జీవితం చదివాను అప్పుడు. నేను స్కూల్కి ఆలస్యంగా వెళ్ళిద్ది, టీచర్ కొట్టిద్ది, తొందరపడి ఆలస్యం ఎందుకు అయిందని కొట్టిద్ది, సైలెంట్గా దెబ్బలు తింటుంది.
తర్వాత చెప్పింది, టీచర్ నేను వచ్చే దారిలో ఒక తల్లి ఇట్లా ఇబ్బందికరంగా ఉంది, ఆమెను చూసి నాకు ప్రాణం వెలువెల్లాడిపోయింది, అందుకని ఆ తల్లికి ఇలా నేను ఉపచారం చేసి ఆమెను ఇట్లా హాస్పిటల్లో అడ్మిట్ చేసి వచ్చేటప్పటికి ఇట్లా నాకు లేట్ అయిందని ఆమె చెప్పుద్ది. అప్పుడు టీచర్ దగ్గరికి తీసుకొని ఆమె బాధపడింది, చాలా తప్పు చేశానమ్మా నేను, ఎంత మంచి హృదయమే నీది తల్లి అని ఆమెని ముద్దాడుకుంటుంది మదర్ తెరీసాని. ఆ విధంగా పసితనం నుంచే చిన్న ప్రాయం నుంచే సేవాగుణాన్ని అలవరుచుకున్నటువంటి ఆమె, నా జీవితం ఒక వ్యక్తికి అంకితం కాకూడదు, నా జీవితం సమాజానికి అంకితం కావాలి అనే ఆలోచన కలిగింది. ఇక ఆ వైవాహిక జీవితపు ఆలోచనలను పక్కన పెట్టేసుకొని తన జీవితాన్ని సమాజానికి అంకితం చేసి తల్లిదండ్రి లేని అనాథ పిల్లలను ఎంతోమందిని ఆదరించి వారికి ఆమె అమ్మయింది. అంతేకాదు రోగులు కలరా భయంకరంగా వ్యాపించి సొంత కుటుంబ సభ్యులే తమ ఇంటి వారిని బయట ఒక గుడారం లాంటిదేసి అందులో పడేసి కంచంలో ఆహారం పెట్టి కర్రతో నెట్టే పరిస్థితుల్లో ఉంటే, అలాంటి కండిషన్లో ప్రజల మధ్యలోకి వెళ్ళి ఆ కలరా జబ్బుకి వాంతులు విరోచనాలు అవుతాయి. వాళ్ళు కక్కినప్పుడు ఆ వాంతిని పట్టింది, వాళ్ళని శుభ్రపరిచింది. విచిత్రం ఏంటంటే ఆమెకి కలరా రాలా. దాదాపు చాలా సంవత్సరాలు నిండు ముసలితనం వరకు బ్రతికింది ఆమె. కలరా వ్యాధి ఇలా తగిలితేనే ఇలా గాలి తగిలితేనే అలా వచ్చేసే వ్యాధి. చాలామందికి సేవ చేసినా సరే మదర్ తెరీసాకి రాలా. ఇదంతా మీరు ఆమె సాక్ష్యం చదవచ్చు, ఆమె స్టోరీ ఉంటుంది, మస్తు ఉంది ఆమె స్టోరీ. యవన ప్రాయములో సహజంగా కలిగేటువంటి ఇచ్చలు, కోరికలు, ఆలోచనలన్నిటినీ అధిగమించి చంపుకొని ఒక వ్యక్తికో ఒక కుటుంబానికో కాదు నా జీవితం సమాజానికి ఎంత అవకాశం ఉంటే అంత మేలుకరంగా, ఆశీర్వాద కారణంగా నా జీవితం ఉండాలి. అనేక మందికి, ఏదో 4 బిడ్డలకి, 2 బిడ్డలకి, 3 బిడ్డలకి, ఒక బిడ్డకి నేను తల్లి కాదు, వందల వేలాది మంది పిల్లలకు నేను అమ్మను కావాలి అని తన బ్రతుకును అలాగా అంకితం చేసుకున్న తీర్మానం మీద చచ్చిపోయిన దాకా నిలబడింది ఆమె. చూడండి, చేసుకున్న తీర్మానం మీద చచ్చిపోయిన దాకా నిలబడింది. చంచలంగా 4 రోజులు తీర్మానం చేసి 4 రోజులు మళ్ళా లోకంలో కలిసిపోయేటటువంటి చంచల మనస్కురాలు కాదామె. ఏదో ఇలాంటి విషయాలు విన్నప్పుడు ఆవేశంతో ఉప్పొంగిపోయి తీర్మానాలు చేసి మళ్ళీ 4 రోజులు ఆగి మళ్ళీ లోకం వైపు చూసి చల్లారిపోయేటువంటి నాసిరకం సరుకు కాదు మదర్ తెరీసా. తను ఏ తీర్మానం అయితే చేసిందో ఆ తీర్మానానికి అంకితమై కట్టుబడి చనిపోయిన దాకా తన తీర్మానాన్ని రద్దుపరుచుకోకుండా బ్రతుకంతా అలాగూ బ్రతికేసింది. నిజంగా తాను అనుకున్నట్టే ఎంతోమంది ప్రజలకు ఆశీర్వాద కారణం. ఇంకా చెప్పాలంటే ప్రపంచమే ఆమెకు నోబెల్ బహుమతి ఇవ్వడంతో పాటు భారతరత్నే కదా ఆమెకి ఇచ్చింది. దేవునికి స్తోత్రం. ఏమండి, దేశానికి ఒక రత్నం లాంటిదని ఆమెకి ఇచ్చారు టైటిల్. విషయం ఏంటంటే ఆమె డైరెక్ట్గా నోరు తెరిచి ఇతరులకు సువార్త చెప్పకపోయినా తన క్రియ చేత, తన ప్రేమ చేత, తన సేవ చేత ఎంతోమంది యేసుక్రీస్తు గురించి ఆలోచించేటట్టు చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఎన్ని బాధలు పడిందో ఏమండి. కానీ ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా నా జన్మ సార్థకం కావాలి, నేను అనుకున్న విధంగానే నేను జీవించాలి అనే తీర్మానంలో అంతవరకు నిలబడిపోయింది. బిడ్డలారా, ఒకప్పుడు మనకు తెలియదు అన్నా, మరి అట్లయితే మరి ఇప్పుడు మదర్ తెరీసా లాగా నేను బతకాలంటే కుదరదుగా, నాకు పెళ్ళి అయిపోయింది, పిల్లలు అయినారు, ఇప్పుడు మరి ఏం చేయాలి ఇప్పుడు మళ్ళీ నేను మదర్ తెరీసా లాగా నేను ఒక నన్నులాగా మారాలంటే కష్టం అయిపోయింది కదంటే, డోంట్ టెన్షన్. నువ్వు వివాహమై పిల్లలు కలిగిన స్త్రీగా ఉండి కూడా నీవు కూడా దేవుని పని చేయొచ్చు, సమాజానికి సేవ చేయొచ్చు, సమాజానికి దీవెనకరమైన పని నువ్వు చేయొచ్చు.
అలా వాడబడ్డ తల్లులు లేకపోలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు నువ్వు అలాగా కంప్లీట్గా దేవుని కొరకు బ్రతకాలనుకుంటే ఆ విధంగా నేను వాడుకోగలడు. ఇప్పటికే నేను ముందు అడిగేసేసాను దేవా అంటే ఓకే, ఇబ్బంది ఏం లేదు, నేను నిన్ను కూడా వాడుకుంటాను. నీకు సమర్పణ ఉంటే, నీ హృదయంలో అంకిత భావం ఉండి, నేను ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉండాలనే ఆ ఆరాటం నీకుంటే నిన్ను కూడా నేను వాడుకుంటాను అని నా దేవుడు అంటాడు. నిజంగా వాడుకుంటాడు కూడా. అయితే మన హృదయంలో ఆరాటం ఉండాలి, పోరాటాలు తట్టుకునే శక్తి ఉండాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఆరాటంతో పాటు జరిగే పోరాటంలో ఎదురయ్యేటువంటి ప్రతికూలతలను తట్టుకునే శక్తి కూడా ఉండాలి. దానికోసం కూడా దేవుణ్ణి అడగాలి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? యేసయ్య దగ్గర రేపు గొప్ప బహుమానం ఉంది. సమాజంలో కూడా అనేక మందికి, ఇప్పుడు మిగిలిన వాళ్ళని తీసేస్తే కనీసం సేవ చేసిన వాళ్ళని రక్షించబడి ఉంటారుగా. నిర్మల హృదయాన్ని, శాంతి నివాసం రకరకాలు స్థాపించింది ఆమె. అందులో వేలాది మంది వర్క్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సేవలు చేస్తూనే ఉన్నారు, జరుగుతూనే ఉంది ఆ పరిచర్య. ఆమె వెళ్ళిపోయినా ఆ సేవ జరుగుతూనే ఉంది. అర్థమైందా? ఎందుకంటే దేవుడు ఆమెను అభిషేకించి సిద్ధపరిచి ఆమెను వినియోగించినటువంటి తీర లాంటిది, వాడుకున్న తీర లాంటిది. బిడలారా, చాలా స్పష్టంగా మీరు వింటున్నారన్న నాకు అర్థమైంది. జాగ్రత్త. ఈ విషయాలన్నీ హృదయంలో పెట్టుకొని నీ జీవితాన్ని ఎలా నువ్వు ఇతరులకు దేవుడు నిన్ను ఒక బహుమానంగా చేశాడని చెప్పుకునేటట్లుగా జీవించాలనుకుంటున్నావా? లేకపోతే ఏదో ఒక కుటుంబానికి మాత్రమే కట్టుబడిపోయి ఇదే నా ఇల్లు, ఇదే నా సంసారం, ఇంతవరకే నా జీవితం, ఎవడెట్టన్నా సావని అనుకుంటున్నావా? నువ్వు ఎలా బతకాలనుకుంటున్నావో నిర్ణయం నీదే. కానీ ఇతరులు మనకి బహుమానం అని మనం చెప్పుకుంటున్నాం. షాలేము రాజన్న దేవుని వాక్యం అందించడం ద్వారా నేను రక్షించబడ్డాను. షాలేము రాజన్న దేవుని వాక్యం అందించడం ద్వారా నేను నిజంగా ఆ వాక్యం విని నేను చాలా బలపడ్డాను, నేర్చుకున్నాను, ఆత్మీయతలో ఎదిగాను, మరణం నుంచి కాపాడబడ్డాను అని నువ్వు ఎన్ని రకాలు చెప్తావో దాని అంతటిని బట్టి షాలేము రాజన్నని దేవుడు నీకు అనుగ్రహించిన ఒక ఈవి, ఆ దేవుడి గిఫ్ట్, అది దేవుడి కృప. ఎంతమంది ఒప్పుకుంటారు? దైవజనుడిని దేవుడు మాకు ఒక ఈవిగానే అనుగ్రహించాడు అన్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం. నా బ్రతుకుని మీకు ఒక దీవెనగా మార్చిన దేవుడు ఇప్పుడు నిన్ను అడుగుతున్నాడు, మరి షాలేము రాజులాగా నిన్ను కూడా చేయాలనుకుంటున్నాను, మరి సిద్ధమేనా అని దేవుడు అడుగుతున్నాడు. సిద్ధమే అంటే ఇక దేవుడు లైన్లో తీసుకుంటాడు. నేను తీసుకొని మరి ఇంత దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఒకవేళ మీకు నేను ఉంటే, నన్ను మీకు ఇలా తయారు చేయటానికి దేవుడు నా మీద చేసిన నక్షీ పని ఉంది, దేవుడు నా మీద చేసిన చెక్కడ పని ఉంది. తప్పకుండా నిన్ను కూడా లైన్లో తీసుకుంటాడు. అట్లయితే వద్దు ప్రభు అంటే సర్దుకో. మరి అర్థమైందా? కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్నివ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్నివ్వదు. దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలం ఉండదు, కలతే చెందకు. దేవునికి మహిమ, దేవునికి మహిమ. హల్లెలూయా.
ఎంతమంది కోరిక ఉందండి, నేను కూడా ఇతరులకు ఒక ఈవిలాగా ఉండాలి, బహుమానంలాగా ఉండాలి, ఆశీర్వాద కారణంగా ఉండాలి, దీవెన. నిజంగా ఆమె పుట్టడం మా అదృష్టం, ఆయన పుట్టడం మా అదృష్టం, మా ఇంట్లో పుట్టడం మా అదృష్టం, మా సమాజంలో పుట్టడం మా అదృష్టం, ఈ భూమి మీద పుట్టడం మా అదృష్టం. నిన్ను గురించి ప్రజలు అనుకునే విధంగా నీవు ఉండాలని ఎంతమంది కోరుకుంది చెప్పండి. చిన్న బతికిన అదే కదా నాకు కావాల్సింది. 10 మందికి దీవెనకరమైన బ్రతికే కదన్నా నాకుందన్న నా కోరిక. అందులో చేతులు ఎత్తండి. రైట్. అబ్రహామును అనేకులకు దీవెన కారణంగా చేయడానికి దేవుడు అబ్రహామునే ఒట్టికి వదిలిపెట్టలా, అన్ని విధములా పరిశోధించి పరీక్షించి సిద్ధపరిచి అలా వెలిగించాడు. ఇక బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నువ్వు చూసుకో. ఇతరులకు దీవెనకరంగా దేవుడు మార్చిన పాత్రలన్నిటినీ ఒక రేంజ్లో దేవుడు సిద్ధపరిచాడు, ఒక రేంజ్లో తోమాడు, వెండిని పరిశోధించినట్టు పరిశోధించాడు, ఇబ్బంది కొలిమిలో పరీక్షించాడు, అనేక రకాల పోరాటాల నడుమ వారిని సిద్ధపరిచాడు. అర్థమైందా? ఎలారా అమ్మలారా? వాళ్ళే మెత్తగా స్పాంజ్ మీద మనం కూర్చున్నట్టు మెత్తగా, ఏమండి, పరుపు మీద మెత్తటి పరుపు మీద పొర్లు అన్నట్టు వాళ్ళ జీవితాలు లేవు. అర్థమైందా? ఎందుకు ప్రభువా నన్ను ఇంత శ్రమల కొలిమిలో పెట్టావని నువ్వు అడిగావనుకో, దేవుడు చెప్పే సమాధానం ఒకటే, నిన్ను ఇతరులకు దీవెనకరంగా చేయాలనుకుంటున్నాను, అందుకని నిన్ను కొంచెం స్పెషల్గా సిద్ధపరుస్తున్నాను అంటాడు. కొంతమందికి వినపడిద్ది స్తోత్రం అంటారు, వినపడిన వాళ్ళేమో సణుక్కుంటూ ఉంటారు. ఏంది నా లోకంలో ఎవరికి లేని కష్టాలు నాకే వచ్చినాయి ఏంది ప్రభు అని సణుక్కుంటారు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్తారు, మంచిది నాయన నువ్వు చేయాలనుకున్నది జై ప్రభువా అని ఈ పాట పాడతారు. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా, వీరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, వీరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా. దేవునికి మహిమ, దేవునికి మహిమ అని అప్పచెప్పుకుంటావు, పాడుతావు. శాలేమన్నలాగా నేను కూడా ఇతరులకు దీవెనకరంగా ఉండాలనుకుంటున్నాను అన్నోళ్ళు ఎంతమంది అంటే అందరూ చేతులు ఎత్తారు. ముందు తరపు భక్తుల్లాగా, ప్రస్తుతం ఉన్న భక్తుల్లాగా అనేకులకు దీవెనకరంగా ఉండాలని ఎంతమందికి ఆశ ఉంది అంటే అందరూ చేతులు ఎత్తారు. అందుకే రెండో మాట చెప్తున్నాను నేను. ఓకే, దీవెనకరం ఉండాలనేది నీ కోరిక అయితే నిన్ను అనేకులకు దీవెనకరంగా చేయడానికి దేవుడు భక్తులను ఏ మార్గంలో గుండా తీసుకెళ్ళాడో నిన్ను కూడా ఖచ్చితంగా అదే మార్గంలో తీసుకెళ్తాడు. భక్తులను ఏ మార్గంలో తీసుకెళ్ళాడు? చిలకలూరుపేట నుండి గుంటూరు పోతే ఏమేమి తగులుతాయి? గణపారం తగిలిద్ది, గణపవరం, ఎడ్లపాడు, బోయపాలెం. అవునా? నువ్వు వెళ్తున్న రూట్లో, గుంటూరు రూట్ అనుకుని నువ్వు వెళ్తున్న రూట్లో ఎడ్లపాడు, గణపవరం, బోయపాలెం ఈ తగలకుండా కావూరు, లింగుంట్ల, గంగనపాలెం ఈ తగులుతున్నాయి అనుకో, గుంటూరు రూట్లో లేవు నువ్వు. అర్థమైందా? గుంటూరు వెళ్తున్నాను అనుకున్నావు కానీ గుంటూరు రూట్లో లేవు. అర్థమైందా? స్తోత్రం చెప్పు. లేకపోతే అలా కాకుండా పర్చూరు, కారంచేడు, ఏమండి ఈ తగులుతున్నాయి అనుకో, లేవు. గుంటూరు రూట్లో లేవు, చీరాల రూట్లో ఉన్నావు. లింగుంట్ల, కావూరు, గంగనపాలెం తగులుతున్నాయి అనుకో, నరసరావుపేట రూట్లో. గుంటూరు వెళ్ళాలి, గుంటూరు రూట్లో ఉన్నావంటే ఖచ్చితంగా గణపవరం ఫస్ట్ తగిలిద్ది, తర్వాత ఎడ్లపాడు తగిలిద్ది, తర్వాత బోయపాలెం తగిలిద్ది. అట్లాగా భక్తులు, ఇతరులకు దీవెనకరంగా మారిన భక్తులందరూ కూడా ఏ ఏ విషయాలలో ప్రయాణం చేశారో, ఏ ఏ ప్రతికూలతలు ఎదుర్కొన్నారో, ఏ ఏ పరిణామాలు ఎదుర్కొన్నారో
వాటిల్లో ఖచ్చితంగా అదే రూట్లో నువ్వు ఉన్నట్టయితే ఖచ్చితంగా కొన్నైనా సరే నువ్వు ఫేస్ చేయాలి, తప్పదు, అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? ఎందుకు ప్రభా ఇట్లాంటి అంటే అవసరం అంటాడు ఆయన. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, నీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. దేవునికి మహిమ, దేవునికి మహిమ. హల్లెలూయా. ఇతరులకు దీవెనకరంగా మారిన భక్తులు, భక్తురాండ్రు నడిచిన త్రోవలో నీవు కూడా అదే ఫలాన్ని పొందాలని అడుగులు వేస్తే ఖచ్చితంగా ఆ అనుభవాల్లో కొన్నైనా నువ్వు నేను మనం ఫేస్ చేయాలి. అలా ఫేస్ చేయడానికి తెగింపు, ధైర్యము, సమర్పణ ఉంటేనే దిగాలి. దేవుణ్ణి అడగాలి, ఇతరులకు నన్ను ఆశీర్వాద కారణంగా మార్చు అని. అట్లా కాకుండా దడ, ఆయాసం, పిరికితనం, వ్యధవతనం ఉందనుకో నోరు మూసుకొని కూర్చో, అంతే. ఇతరులకు దీవెనొద్దు, నా బంధొద్దులేనాయన, నాకున్న సమస్యలు తీర్చి నన్ను ఏదో అట్లా నిలబెట్టు ప్రభు, నీకు స్తోత్రం అని అడుక్కో, సరిపోయింది. లేదు లేదు, సచ్చినా బతికినా 10 మందికి దీవెనకరంగానే బతకాలి అని నువ్వు సిద్ధపడితే, ఇతరులకు ఎప్పుడైతే నువ్వు ఆశీర్వాద కారణంగా ఉండగోరుతావో ఖచ్చితంగా సైతాను మేలుకుంటాడు. నేను ఈమెని ఇతరులకు దీవెనకరంగా చేయబోతున్నానని దేవుడు అన్నాడు అనుకో, అప్పుడు వాడు ఎంటర్ అవుతాడు. వాడు ఎంటర్ అయ్యి వాడు చేసే పనులు వాడు చేస్తాడు. చేసుకో, నువ్వు ఎన్ని చేసుకుంటే అంత మేలు నా బిడ్డకి. ఎందుకంటే వాటన్నిటిని వినియోగించి నా బిడ్డని అన్ని విధాలా నేను సిద్ధపరుస్తాను. వాడు నీకు అప్పులు తేవచ్చు, సమస్యలు తేవచ్చు, కుటుంబంలో తిరస్కారాలు తేవచ్చు, శరీర బలహీనతలు తేవచ్చు, మానసిక వేదనలు తేవచ్చు, అవమానాలు తేవచ్చు, నిందల పాలు చేయొచ్చు, నువ్వు చేయనివన్నీ నీ మీద పడవచ్చు. ఏ విధంగానైనా సరే వాడు నిన్ను అటాక్ చేయొచ్చు. అయితే గుర్తుపెట్టుకో, అవన్నీ కూడా దేవుడు నిన్ను నన్ను మనల్ని సిద్ధపరచుకోవడానికి వాడుకునేటువంటి సాధనములు. సమస్తము ఆయనకు ఏం చేస్తున్నాయి? కీడు చేస్తున్నాయా? సమస్తము ఆయనకు సేవ చేయుచున్నవి. అలాగే సమస్తము నీకు నాకు కూడా సేవే చేస్తాయి, కానీ నష్టము చేయలేవు, కీడు చేయలేవు. ఏదైనా నీవు ఎదుర్కొనే ఒత్తిళ్ళు బిడ్డ గుర్తుపెట్టుకో, నువ్వు ఫేస్ చేసే ఒత్తిళ్ళు ఏవైనా సరే, లోకములో మిగిలిన వారందరికంటే కూడా నువ్వు ఎక్కువ ఒత్తిడి నువ్వు అనుభవిస్తున్నావు, ఎక్కువ ప్రెజర్ చేయబడుతున్నావు, ఎక్కువ గాయాలు నువ్వు పొందావు అంటే గుర్తుపెట్టుకో, మిగిలిన వారి కంటే ఎక్కువ ఆశీర్వాద కారణంగా నువ్వు మారబోతున్నావు. దేవుడు నిన్ను అలా సిద్ధపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బిడ్డ వింటున్నావా? సహోదరి, సహోదరుడా, అన్నా నాకెందుకన్నా అందరికీ తల్లిదండ్రుల నుంచి నా తల్లిదండ్రులు దేవుడు తీసుకున్నాడన్నా, నన్ను అనాథం చేశాడన్నా. అందరికీ భాగస్వాముల నుంచి నా భాగస్వామిని తీసేసుకుని నన్ను ఒంటరి మహిళను చేశాడు. అందరి సంతానాన్ని నిలబెట్టి నా సంతానాన్ని తీసుకొని నన్ను కడుపు శోకానికి తీసుకెళ్ళాడు. నన్ను ఇలా చేశాడు, నన్ను అలా చేశాడని నువ్వు వేదన పడుతున్న ప్రతి విషయము అది నీకు సేవే చేసిద్ది, కానీ కీడు చేయదు. ఎందుకంటే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పరచుకున్న సాధనం. నువ్వు ఏర్పరచుకున్న సాధనాలకే స్పెషల్ ట్రీట్మెంట్. స్తోత్రం.
అర్థమైంది? అందరికీ ఉండదు. కొండలోని రాళ్ళు చాలా ఉంటాయి. కొండ అంటే అనేక రాళ్ల సమూహం. కానీ ఏ రాయి మీద శిల్పి మార్కు చేశాడో అది కొండ నుండి వేరుపరచబడిద్ది, ఒక ప్రత్యేక స్థానం ముందు నిలపబడిద్ది, రోజు కోటింగ్ పొందిద్ది. అది మిగిలిన కొండ అంతటికి ఏ ఇబ్బంది ఉండదు. దేని మీద మార్కు చేశాడో అది వేరుపరచబడిద్ది, అలాగే గాయపరచబడిద్ది కూడా. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి. ఏం చేయబడిద్ది? ప్రత్యేకించబడిద్ది మరియు గాయపరచబడిద్ది. ఫలితంగా ఏం జరిగిద్ది? అయ్యేమో ఎప్పటికీ కొండరాళ్ళు బండరాళ్లే, కానీ ప్రత్యేకింపబడి ప్రత్యేకముగా గాయములు పొందినది ఇదేమో ఇక శిలగా ఉండక అది శిల్పంగా మారిద్ది. అది ఆకర్షణీయమైద్ది. అర్థమైందా? చిన్ననాటి నుంచి నాకు బాధలు, అవమానాలు, శోధనలు, వేదనలు, తృణీకారాలు, తిరస్కారాలు అలవాటు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే చిరుప్రాయం నుంచే చెక్కుకొచ్చాడు. అన్ని విషయాలలో నలగగొట్టి విరగ్గొట్టి సిద్ధపరిచాడు. ఇప్పుడు తన కార్యాలను దేవుడు బలంగా జరిగిస్తూ ఉన్నాడు. నా బాల్యం నుంచి కూడా నేను అలా ఆలోచించుకునేవాడిని, అందరి బతుకులు ఇంతే ఉన్నాయా, నా బతికెట్టుందా, మాకే ఎందుకు ఇన్ని సమస్యలు, మాకే ఎందుకు ఇన్ని కష్టాలు, మాకే ఎందుకు ఇన్ని ఇబ్బందులని మీలో కొంతమంది అనుకున్నట్టు బాల్యం నుంచి కూడా కొన్నిసార్లు నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు జీవితాన్ని చూసిన తర్వాత ఆహా, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక, ఇది సంకల్పమా, నాయడ నీకున్నా నిత్య సంకల్పమా, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటగా, శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శిలనైనా నన్ను నీ వలె మార్చుటగా, శిలనైనా నన్ను నీ వలె మార్చుటగా, శిల్పకారుడా మలచుచుంటివా నీ పోలికగా, శిల్పకారుడా నా యేసయ్యా, మలచుచుంటివా నీ పోలికగా, ఇది నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, నాయడ నీకున్నా నిత్య సంకల్పమా. దేవునికి మహిమ. సంకల్పాన్ని నీ ఎడల నా ఎడల కలిగి ఉన్నాడు కాబట్టే మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, ప్రత్యేకముగా నిర్మించుకుంటున్నాడు. ఎందుకు నిర్మిస్తున్నాడు అంటే, నువ్వు కోరావు కదా ఇతరులకు నన్ను దీవెనకరంగా చేయి, ఒక ఈవిగా, ఒక బహుమానంగా నన్ను చేయని అడిగావు కదా, అందుకు దేవుడు నీ మీద ఆయన పని మొదలుపెట్టాడు. సహోదరుడా, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. సహోదరి, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు.
ప్రస్తుతం నువ్వు ఒకవేళ శ్రమ కొలిమిలో కాలుతుండొచ్చు, ప్రస్తుతం ఇబ్బంది కొలిమిలో నలిగిపోతుండొచ్చు. కానీ గుర్తుపెట్టుకో, దీనంతటి ముగింపు, దీని ఫలింపు ఏంటో తెలుసా? నువ్వు శ్రేష్టమైన ఈవిగా మారబోతున్నావు. నువ్వు శ్రేష్టమైన ఈవిగా మారబోతున్నావు. ఇది జరిగి తీరిద్దంతే, దాన్ని ఎవ్వడు ఆపలేడు. ఎందుకంటే ఇలాగూ చేయడానికి పూనుకుంది దేవుడు. తన్ను తాను ఆ విధంగా పరిశుద్ధునికి అప్పగించుకోవాలి. సిద్ధ మనసు కలిగి, సిద్ధపరచబడిన గుండె కలిగి. ఎఫ్రాయిము పిరికి గుండె గల గువ్వాయను అన్నట్టు ఉండకూడదు. అర్థమైందా? ఎఫ్రాయిము పిరికి గుండె గల గువ్వాయను అన్నట్టు ఉండకూడదు. దేవా, ఇదిగో నీ చిత్తము ప్రకారం నన్ను నిర్మించు, నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా, కానీ నన్ను వెలిగించు అని ప్రార్థన చెయ్యి.